బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఏసీబీ స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఏసీబీ స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఏసీబీ స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఏసీబీ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేస్తుంది. వాస్తవానికి అమెరికా పర్యటన వెళ్ళే 26వ తేదీన ఏసీబీ ముందు హాజరు కావాలి అనేది గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆయన అమెరికా పర్యటనకు వెళ్లి దాదాపు అప్పుడు 2 రోజుల పాటు అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఏసీ ప్రయత్నం ముగించిన తర్వాత ఏసీబీ ముందు హాజరవుతారంటూ అప్పుడు ఏసీబీకి సమాచారం ఇచ్చారు. దానికి అంగీకరించిన ఏసీబీ తాజాగా కాసేపు క్రితమే కేటీఆర్ కలిసి నోటీసులు జారీ చేసి సోమవారం అంటే ఈ నెల 16వ తేదీ నాడు ఏసీబీ విచారణకు మరొకసారి హాజరు కావాలంటూ కూడా ఆదేశించిన రాష్ట్రపతి దీనిలో భాగంగానే సోమవారం ఒకసారి విచారణకు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. గతంలో ఒకసారి ఆయన విచారణ హాజరయ్యారు, మీడియా విచారణ కూడా హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి అప్పట్లో విదేశీ మార్గ అయితే ఆర్మీ అనుమతి లేకుండా దేశాలకు మనీ ఏంటంటే భారతదేశానికి సంబంధించిన నిధులను ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి విచారించారనేది అనేది అభియోగం. ఇందులో భాగంగానే గతంలో ఏసీబీ విచారించింది, ఈడీ విచారణ కూడా ఆయన హాజరయ్యారు. తాజాగా మరోసారి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం రోజు కేటీఆర్ విచారణకు హాజరవుతున్నసారి అనివార్యంగా మారింది. ఎందుకంటే గతంలో అమెరికా పర్యటన వెళ్తున్న నేపథ్యంలో అప్పట్లో విచారణకు హాజరు కావాలని చెప్పినప్పుడు కూడా ఈసారి విచారణకు హాజరు కావాల్సింది. కేసు పూర్వపరాధిస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసు నిర్వహించారు. అప్పట్లో అన్ని ఏదైతే అప్పట్లో పురపాలక శాఖ మంత్రి కన్నా కేటీఆర్ మౌలిక ఆదేశాలతోనే నిధులు చెల్లించగా కూడా అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శి కొడితే చెప్పిన నేపథ్యంలో కేసు నమోదైంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.